టీటీడీ ఒక బృహత్తర నిర్ణయానికి శ్రీకారం చుట్టిందని చెప్పాలి. ఎందుకంటే తిరుమలకు అశేష సంఖ్యలో కూడా భక్తులు నిత్యం చేరుకుంటూ ఉంటారు. స్వామివారి దర్శనార్థం రోజుకి 70 నుంచి 80 వేల మంది సాధారణ రోజుల్లో, అలాగే విశేష దినాల్లో 90 నుంచి 1,00,000 మంది వరకు కూడా స్వామివారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో స్వామివారి భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాటు చేస్తుందని చెప్పుకోవచ్చు. భోజన సదుపాయాలతో పాటుగా ఇతర ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో చేస్తున్న పరిస్థితి. అన్నప్రసాదం కేంద్రంతో పాటు తిరుమల వ్యాప్తంగా కూడా 33 కేంద్రాల్లో అన్నప్రసాద వితరణ చేస్తూ వస్తుంది టీటీడీ. తిరుమలకు వచ్చిన భక్తులు ఎక్కడ కానీ ఆకలనే మాట లేకుండా ప్రత్యేక చొరవ చూపుతూ కూడా నిత్యం అన్నప్రసాదాలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే తిరుమలలో మనం చూడవచ్చు. అయితే ఇలాగే ఏదైతే టీటీడీ సాంప్రదాయబద్ధంగా వంటకాలను భక్తులకు అందిస్తూ వస్తుందో ఇదే విధానాన్ని కూడా ఈ తిరుమలలోని ఇతర హోటళ్లు కూడా అనుసరించాలని కూడా టీటీడీ ఇప్పటికే ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి తిరుమలలో మనం ముఖ్యంగా వెళ్తే అందరూ కూడా ఫ్రైడ్ రైస్, తర్వాత ఇతర చైనీస్ ఐటమ్స్ లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికరం అంటూ కూడా వైద్య శాఖ అధికారులు ఎప్పటి నుంచి చెప్తున్నప్పటికీ ప్రజలు మాత్రం దానిపైన ఎక్కువ మక్కువ చూపుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అదే ఈ నేపథ్యంలోనే టీటీడీ ఒక ప్రత్యేక ఇనిషియేషన్ తీసుకుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తిరుమలలో అధికంగా ఫ్రైడ్ రైస్లే అమ్ముడుపోతూ ఉంటాయి. అధికంగా భక్తులు కూడా రాత్రి సమయాల్లో హడావిడిగా వచ్చి త్వరగా ఏ ఆహారం అయితే కావాలో ఆ ఆహారాన్ని తీసుకొని తిని వెళ్తూ ఉంటారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన టీటీడీ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే తిరుమలకు వచ్చే భక్తులు స్వామివారి దర్శనానంతరం వెళ్ళిపోతారు. అయితే వారి ఆరోగ్య ప్రయోజనాలు కూడా దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ వస్తుంది. మొత్తం మీద తిరుమలలో ఇప్పటికే దాదాపుగా ఒక వందల సంఖ్యలో షాపులు ఉన్నాయి. ఆ షాపుల్లో కూడా చాలా వరకు హోటల్స్ కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. పెద్ద హోటల్తో పాటు చిన్న చిన్న హోటల్స్తో సహా తిరుమలలో ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ ను నిషేధించే విధంగా కూడా టీటీడీ ప్రణాళికలు రూపొందించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం తినే ఫ్రైడ్ రైస్ల్లో ఎంతో కొంత హానికరమైన పదార్థాలు యాడ్ అవుతూ ఉండడంతో కూడా ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తూ వస్తుంది. పూర్తి స్థాయిలో కూడా దీన్ని అమలు చేసేందుకు టీటీడీ ఇప్పటికే సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఈ పైలట్ ప్రతిపాదికన ఇప్పటికున్న హోటల్లో 5 నుంచి 10 హోటళ్లను ఎంపిక చేసి ఆ హోటల్లో పూర్తిగా ఏవైతే సాంప్రదాయ వంటకాలతో కూడిన అన్నప్రసాదాలు కావచ్చు, ఇతర అన్నప్రసాదాలు కావచ్చు, ఐటమ్స్ కావచ్చు, టిఫిన్ కావచ్చు, ఇవన్నీ కూడా అందించే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించి చెప్పుకోవచ్చు. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక అయితే సాగుతూ వస్తుంది. ఇవంతా పూర్తయిన వెంటనే దీనిపైన ఒక ప్రణాళిక రూపొందించి పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేసే విధంగా కూడా టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఎవరైతే స్వామివారి తిరుమలలో పనిచేస్తారో వీరందరూ కూడా సాంప్రదాయబద్ధమైన వస్త్రధారణ ధరించి అందరికీ కూడా మెరుగైన సేవలు అందించే విధంగా వారితో భక్తిభావంతో మెలిగే విధంగా కూడా చర్యలు చేపట్టాలని కూడా ఇప్పటికే టీటీడీ అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద ఈ నిర్ణయాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తూ వస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.